యా చూడండి, ఇక్కడ ఓపెరాన్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఓపెరాన్ కాన్సెప్ట్లో ఈ ఓపెరాన్ కాన్సెప్ట్ ఎక్కడ జరుగుతుంది అంటే ప్రోకారియోటిక్స్లో జరుగుతుందంట. అసలు ఓపెరాన్ అంటే ఏంటంటే ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ కంటైన్ ఏ క్లస్టర్ ఆఫ్ జీన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మెటబాలిజం. సో మెటబాలిజం అంటే ఏంటి? మన శరీరంలో జరిగే ఏ చర్య అయినా కూడా ఒక మెటబాలిజమే. నడవడం కానీ, ఏడ్చడం కానీ, లేకపోతే గెంతడం కానీ, ఆకలి వేయడం కానీ, అవన్నీ కూడా మెటబాలిజం కిందకి వస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ఓపెరాన్ ఎక్కడ ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అసలు ఓపెరాన్ ఎక్కడ ఉంటుంది అంటే, ఇప్పుడు ఇది డిఎన్ఏ కదా. సో డిఎన్ఏలో మనకు ఇదంతా డిఎన్ఏనే ఊహించుకోండి, లోపల ఉంటుంది అనమాట. సో ఈ డిఎన్ఏలో మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఉంటాయి? నెంబర్ ఆఫ్ జీన్స్ ఉంటాయి లేదా? ఈ నెంబర్ ఆఫ్ ఒక డిఎన్ఏలో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎన్నో జీన్స్ ఉంటాయి, మనకు తెలుసు అన్ని జీన్స్. సో ఈ జీనుల సమూహాన్ని కూడా ఓపెరాన్లో ఉంటాయి అన్నమాట. జీనుల సమూహం చూడండి, ఇక్కడ ప్రమోటర్ జీను, ఆపరేటర్ జీను, జీన్ ఏ, జీన్ 1 ఉంది కదా, ఇవన్నీ కూడా మనకు డిఎన్ఏలో ఉంటాయి అన్నమాట. అది సో మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు ఇది డిఎన్ఏ మనకు తెలుసు కదా ఎన్ని మీటర్లు ఉంటుంది? 2.25 2.3 మీటర్స్ ఉంటాయి. సో ఈ డిఎన్ఏలో జీన్స్ ఉంటాయి. జీన్స్ ఉన్నాయి లేదా? ఇవన్నీ జీన్స్. సో ఇవన్నీ జీన్స్ ఉన్నాయి. సో ఇదంతా జీన్స్ కదా. సో ఇవన్నీ జీన్స్ కాబట్టి ఇవన్నీ జీన్స్ కాబట్టి ఈ జీన్స్ అన్నీ కలిపి ఓపెరాన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇదంతా కలిపి ఓపెరాన్ అంటారు. అది ఓకే. డిఎన్ఏలో జీన్స్ ఉంటాయి. సో డిఎన్ఏలో ఉండే నెంబర్ ఆఫ్ జీన్స్ యొక్క క్లస్టర్నే ఓపెరాన్ అంటారు అన్నమాట. అందుకే ఇక్కడ మేడం కూడా ఏం చెప్పిందంటే, ఓపెరాన్ అనేది ప్రోకారియోటిక్స్లో ఉంటుంది. ఓపెరాన్ అంటే ఏంటంటే, ఓపెరాన్ అంటే డిఎన్ఏ యొక్క సిగ్మెంట్. సో డిఎన్ఏ యొక్క సిగ్మెంట్ ఇది. ఓకే, ఏంది దాంట్లో ఏముంటుందంటే క్లస్టర్ ఆఫ్ జీన్స్ ఉంటాయి. చూడండి, ఉన్నాయా లేదా? క్లస్టర్ ఆఫ్ జీన్స్ ఉన్నాయా లేదా? ఇవన్నీ జీన్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే మనిషి యొక్క మెటబాలిజంకి రెస్పాన్సిబుల్ అవుతాయి. సో మెటబాలిజం అంటే ఏంటి అంటే మనం చెప్పా కదా, ఏడవడం కానీ, తగ్గడం కానీ, లేకపోతే తుమ్మడం కానీ, నవ్వడం కానీ, ఇవన్నీ ఒక మెటబాలిజమ్స్ అనమాట. దానికి రెస్పాన్సిబుల్ అవుతుంది అనమాట. అది రైట్. ఇక్కడ లాక్ ఓపెరాన్ గురించి చెప్తున్నారు. దీన్ని ఫస్ట్ చెప్పిన శాస్త్రవేత్తలు వీళ్ళు జాకబ్ మోనబ్ అనమాట. ఇక్కడ కాన్సెప్ట్కి వస్తే, ఇది పి అంటే ఏంది? ప్రమోటర్ జీన్. ఇది ప్రమోటర్ జీన్. ఈ ప్రమోటరు దీన్ని చూడండి, పి అంటే ఇది ప్రమోటర్. సో దేనికి ప్రమోటర్ అంటే, ఈ ఐజీన్ని మొదలు పెట్టడానికి ఐజీన్ అనేది పని చేయాలనుకుంటే ఇది ప్రమోటర్ పనిచేస్తుంది. సో ఐజీన్ యొక్క కీ ఎక్కడ ఉంది అంటే ఈ ప్రమోటర్లో ఉంది. అందుకే దీన్ని పీని ఏమన్నారంటే ప్రమోటర్ అన్నారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ప్రమోటర్ అన్నారు. ఐజీన్ యొక్క ప్రమోటర్ ఇది ఐజీను. సో దీన్ని ఏమంటారు చూడండి, ఇది రెగ్యులేటర్ జీను. ఐ అంటే రెగ్యులేటర్ జీను, దీనికి ఇంకో పేరు ఇన్హిబిటర్ జీను. ఇది ఏం చేస్తుంది అంటే, చూడండి, ఈ రెగ్యులేటర్ జీను, ఇన్హిబిటర్ జీన్ అని చెప్పాం కదా, ఇది ఏం చేస్తుంది అంటే టు ఫార్మ్ ద రిప్రెసింగ్ ప్రోటీన్. ఈ రిప్రెసింగ్ ప్రోటీన్ అనేది ఏం చేస్తుంది, ఎక్కడికి పోయి బైండ్ అవుతుంది అనేది చెప్తాను. చూడండి, మళ్ళీ ఇది కొంచెం ఆపండి, ప్రస్తుతానికి ఈ సెక్షన్ని చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ జీన్స్, ఇవన్నీ ఏంటివి? జెడ్ జీను, వై జీను, ఏ జీను. సో ఇవన్నీ స్ట్రక్చరల్ ప్రోటీన్స్. ఇవన్నీ మొదలు పెట్టాలంటే దీని యొక్క కీ ఎక్కడుందంటే ఇక్కడ ఉంది. సో అందుకే దీన్ని కీ జనరల్గా నీకు అర్థం కావడానికి చెప్తున్నాను, కానీ అది కూడా ప్రమోటర్. ఓకే, ఐజీన్ యొక్క ప్రమోటర్ ముందు ఉంది, వీటి జీన్ యొక్క ప్రమోటర్ ఇక్కడ ఉందన్నమాట, పి. అందుకే ప్రమోటర్ ఆఫ్ ది స్ట్రక్చరల్ జీన్స్ అని చెప్పేసి ఇక్కడ చెప్పినారు. రైట్. ఇంకా ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఏదంటే ప్రోకారియోటిక్స్లో మనకు పాలిసిస్ట్రాన్ తయారైతాయని చెప్పినాం. పాలిసిస్ట్రాన్ అంటే ఏంది? సో ఇక్కడ చెప్పిన చూడండి, మీకు పాలిసిస్ట్రాన్ ప్రోకారియోటిక్స్లో స్టార్ట్ అవుతాయి అంటే ఏంది అంటే మోర్ దాన్, రైట్, ఇది కరెక్ట్. సో ప్రోకారియోటిక్స్లో మనకు మోర్ దాన్ 1 పాలిపెప్టైడ్ చైన్ అవుతుంది, ఇది దీనికి రైట్. సో ప్రోకారియోటిక్స్లో మనకు పాలిసిస్ట్రాన్ ఎందుకన్నారంటే మోర్ దాన్ పాలిపెప్టైడ్ చైన్స్. అంటే ఏంది, ఒక చైన్ రాదు బయటికి, రకరకాల చైన్స్ వస్తాయంటే నెంబర్స్ వస్తాయి అనమాట. సో కాబట్టి ఇక్కడ ఈ జీన్స్ అందరికీ ఇది ప్రమోటర్ జీన్కి అవుతుంది కాబట్టి ఈ స్ట్రక్చరల్ జీన్స్ అనేటివి మనకు రకరకాల పాలిపెప్టైడ్స్, అంటే ఒకటి కంటే ఎక్కువ 2, 3, 5, 10 అట్లా పాలిపెప్టైడ్ చైన్స్ బయటకు చేస్తాయి కాబట్టి దీనికి పేరు పాలిసిస్ట్రాన్ వచ్చింది. ఇది కేవలం ప్రోకారియోటిక్స్లో జరుగుతుంది, అది బ్యాక్టీరియాలో. కానీ యూకారియోటిక్స్లో మాత్రం ఓన్లీ 1 వస్తుంది, అది తర్వాత చూద్దాం. రైట్. ఇప్పుడు ఈ ఓన్ ఏమంటారు అంటే
ఓన్ ఏమంటారంటే ఆపరేటర్ సైట్ అంటారు. ఇది ఏం చేస్తుంది అంటే రిప్రెసార్ ప్రోటీన్ బైండింగ్ సైట్ అనమాట. అంటే ఏంది రిప్రెసార్, ఇది ఆపరేటర్ సైట్ కరెక్టే. దీనికి ఒక సైట్ ఉంటుంది, ఇట్లా వచ్చి చూడండి, ఇలా వచ్చి ఇలా సైట్ ఉంటుంది, ఊహించుకోండి సైట్ ఉంటుంది కదా, సైట్. దీనికి ఎవరు ఏం చేస్తారంటే రిప్రెసార్ ప్రోటీన్ బైండింగ్ సైట్. అంటే ఇక్కడ ఏదో ఒక రిప్రెసార్ ప్రోటీన్ వచ్చి అతుక్కోవడానికి ఇది సైట్గా పనిచేస్తుంది అనమాట ఇట్లాగా. మరి ఎక్కడి నుంచి వస్తుంది రిప్రెసార్ ప్రోటీన్ అంటే చూడండి ఇక్కడ నుంచి వస్తుంది, చెప్పానా ఇందాక చెప్తానని. సో రిప్రెసార్ ప్రోటీన్ అనేది ఇక్కడ నుంచి నుంచి వచ్చి ఇక్కడ అతుక్కుంటుంది అనమాట, అది ఓకే అది. సో అంతవరకే మేడం చెప్పింది కాన్సెప్ట్. సో చెప్పా కదా, ఇది ప్రమోటారు, ఐజిన్ యొక్క ప్రమోటర్ ఇక్కడ ఉంది, స్ట్రక్చర్ జీన్ యొక్క ప్రమోటర్ ఇక్కడ ఉంది. దీన్ని ఆపరేటర్ సైట్ అంటారు. ఆపరేటర్ సైట్లో ఏముంటుందంటే ఈ రిప్రెసార్ ప్రోటీన్ ఉంది, అంటే దీని నుంచి వచ్చే రిప్రెసార్ ప్రోటీన్ బయటకు వస్తుంది కదా, ఇక్కడ అతుక్కోవడానికి ఇది సైట్గా పనిచేస్తుంది అని చెప్తున్నాం అనమాట. ఇక్కడ ఈ స్ట్రక్చరల్ జీన్స్ అంటే స్ట్రక్చరల్ జీన్, రెగ్యులేటరీ జీన్ కానీ ఇన్హిబిటరీ జీన్ కానీ ఎప్పుడు కూడా తెరుచుకునే ఉంటాయి. అంటే ఇది ఎప్పుడైనా పని జరగాలన్నప్పుడు ఇంక ఎప్పుడు రెడీగా ఉంటాయి అనమాట ఇది రెగ్యులేటరీ జీన్ కానీ ఇన్హిబిటరీ జీన్ కానీ. కానీ ఈ స్ట్రక్చరల్ జీన్స్లో మనకు ఇవి ఏంటికి పనిచేస్తాయంటే, ఇప్పుడు లాకోప్రాన్, మనకు లాకోప్రాన్లో స్ట్రక్చరల్ జీన్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 1 2 3 ఒకటి ZYJ ఉంది కదా, వీటిల్లోనే మనకు ఈ స్ట్రక్చరల్ జీన్స్ ఏం చేస్తాయంటే ఎంజైమ్స్ను తయారు చేస్తాయి. సో ఎంజైమ్స్ ఎందుకు తయారు చేసి ఏం చేస్తాయంటే ఇండైరెక్ట్గా ఇవి స్ట్రక్చరల్ జీన్స్ అనేటివి మెటబాలిజం జరగడానికి ఇండైరెక్ట్గా దోహదపడతాయని చెప్తున్నారు. చూడండి, మనకు ఆకలిగా అవుతుంది, ఆకలి అయిన తర్వాత ఫుడ్ కడుపులో పడింది, ఆ మెటబాలిజం కలగాలంటే మనకి ఏం కావాలి, ఎంజైమ్స్ కావాలి. ఎంజైమ్ తయారు చేసేది ఏంది, ఇవి అనమాట. ఇవి ZY జీన్స్, అది. సో ఇండైరెక్ట్గా చెప్పాలంటే మెటబాలిజమ్స్కు కావాల్సిన ఎంజైమ్స్ని ఇక్కడ తయారవుతాయని చెప్తున్నారు. చూడండి, ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఏంటిదంటే మనకు ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లాక్టోజ్ అనమాట. సో లాక్టోజ్ లేనప్పుడు మనకు ఏమైతే ఇక్కడ చూడండి, ఇచ్చాడు ఆప్రాన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఆప్రాన్ అంటే ఆప్రాన్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్, ఇది ఆఫ్ అయిపోతుంది. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి, లాక్టోజ్ లేనప్పుడు ఆప్రాన్ అనేది ఆఫ్ అయిపోతాయని చెప్తుండే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫ్ అయిపోతుంది. ఎలా అంటే చూడండి చెప్తాను. ఇప్పుడు ఒక ఈక్వల్ బ్యాక్టీరియా ఉందంట, బ్యాక్టీరియా ఉంది కదా, ఈ బ్యాక్టీరియా మనకు లాక్టోజ్ మీడియంలో పెరుగుతుంది యాక్చువల్గా నిజం చెప్పాలంటే. కానీ లాక్టోజ్ మీడియం లేకపోతే, అంటే ఈ ఈక్వల్ బ్యాక్టీరియా అనేది లాక్టోజ్ మీడియంలో పెరిగినప్పుడు ఈ లాక్టోజ్ని తనలోకి తీసుకొని తన ఎదుగుదలకు ఉపయోగించుకుంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మనకు 2 కేసులు చెప్తున్నాడు. ఆబ్సెన్స్ ఆఫ్ లాక్టోజ్, తర్వాత వచ్చేసి ప్రజెన్స్ ఆఫ్ లాక్టోజ్. ఇది ఏమవుతుంది, ఆబ్సెన్స్ ఆఫ్ లాక్టోజ్ అంటే ఆప్రాన్ అనేది ఆఫ్ అయిపోతుంది, ఇది పనిచేయదు అనమాట, ఇక్కడ ఆఫ్ అయిపోతుంది. ఇది ఏమవుతుందంటే ఆన్ అవుతుంది, ఆప్రాన్. ఓకే, ఆప్రాన్ అనేది ఆఫ్ అయిపోతుంది, రైట్, ఆన్ అయిపోతుంది ఇక్కడ. ఎప్పుడు ఈకోలై బ్యాక్టీరియా లాక్టోజ్ను తన లోపలికి తీసుకొని తిన్నప్పుడు చూద్దాం, అది కథ అంతా చేద్దాం. ఫస్ట్ ఇది చేద్దాం. ఈ 2 చెప్పే ముందర ఒక చెప్తాను. ఇప్పుడు చూడండి, మనము ఇలా ఉన్నాం కదా, మన నోట్లోకి ఫుడ్ ఫుడ్ పోయినప్పుడు స్టమక్లో ఏం చేస్తుంది అంటే, ఫుడ్ పోయినది కరగాలంటే ఏం చేయాలా, ఎంజైమ్స్ కావాలా కదా, ఎంజైమ్స్ కావాలా. అంటే లోపలికి పోయిన ఫుడ్ అలా ఉండిపోతే మనకు కరెక్ట్ కాదు, ఇది డైజెస్ట్ అవ్వాలా, మళ్ళీ తీసుకోవాలా. సో ఇట్లాగే ఈకోలై బ్యాక్టీరియా అనేది లోపలికి లాక్టోజ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దీనికి కరిగించాలంటే ఏం చేయాలా, ఎంజైమ్స్ కావాలా. ఆ ఎంజైమ్స్ ఎక్కడ వస్తాయో నేను తర్వాత చెప్తాను లాస్ట్కి. ఓకే, ఈ దీంట్లో వస్తాయి ఎంజైమ్స్ అనేటివి, ప్రస్తుతానికి చూద్దాం. సో అందుకే అన్నాం కదా, మనం ఆప్రాన్ కాన్సెప్ట్ కేవలం మెటబాలిజం మీద చెప్తుంటుంది కాన్సెప్ట్ అనమాట. అంటే మెటబాలిజంకి కావాల్సిన ఎంజైమ్స్ను రిలీజ్ చేసేది ఆప్రాన్ కాన్సెప్ట్ అనమాట, ఆప్రాన్ కాన్సెప్ట్. రైట్, చూడండి, ఈకోలై బ్యాక్టీరియా అనేది లాక్టోజ్ మీడియంలో లేని దాంట్లో పెరుగుతుంది అనుకుందాం. పెరుగుతున్నప్పుడు ఇది లోపలికి లాక్టోజ్ని తీసుకోదు. బాగా గుర్తుంది కదా. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. చూడండి, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లాక్టోజ్లో ఆప్రాన్ అనేది ఆఫ్ అయిపోతుంది, అంటే ఎటువంటి ఎంజైమ్స్ను రిలీజ్ చేయదు.
అంతే కదా. ఇప్పుడు ఇది తిననప్పుడు ఎంజైమ్స్ ఎందుకు, ఇది తినలేదు కాబట్టి ఎంజైమ్స్ రిలీజ్ కాలేదు. ఎందుకు ఎంజైమ్స్ రిలీజ్ కావాలా, తన లోపల లాక్టోజ్ వెళ్ళిన దానికి ఈ ఎంజైమ్స్ పోయి డైజెస్ట్ చేస్తాయి. ఇక్కడ తినలేదు, ఎంజైమ్స్ పుట్టలేదు, కాబట్టి ఇక్కడ ఆఫ్రాన్ అనేది ఆఫ్ అయిపోయింది అని చెప్తున్నమాట. ఆఫ్రాన్ ఆఫ్ అయిపోయింది కదా, ఆఫ్ అయిపోయింది. ఈ స్టోరీ చూడండి, ఇక్కడ చెప్తాను మీకు. ఇక్కడ మేడం చెప్పింది ఏదంటే ఇది ప్రమోటర్ జీన్ కదా, ఇది ప్రమోటర్ జీన్, రైట్. ఇది ప్రమోటర్ జీన్, రైట్. ఇది ప్రమోటర్ జీన్, ఇది రెగ్యులేటర్ జీను, ఇన్హిబిటర్ జీను. ఇది ఎప్పుడు ఓపెన్ ఉంటుంది అంటే ఏంది, ఓపెన్ అంటే అర్థం ఏంది, ఎప్పుడు చూసినా రిప్రెసర్ ఎంఆర్ఎన్ఏ నుంచి రిప్రెసర్ ప్రోటీన్ని రిలీజ్ చేస్తూనే ఉంటుంది. దీని పనే అది చేస్తూనే ఉంటుంది అనమాట, చేస్తూనే ఉంది. ఓకే, ఎప్పుడైతే ఈకోలై బ్యాక్టీరియా అనేది లాక్టోజ్ మీడియం లేని దాంట్లో ఉందనుకో, అప్పుడు ఏమవుతాయంటే సర్వసాధారణంగా ఈకోలై బ్యాక్టీరియాలో ఉండే డిఎన్ఏలో అంటే ఒక సెగ్మెంట్ కదా, ఇదంతా సెగ్మెంట్ అంటే నెంబర్ ఆఫ్ జీన్స్ ఉంటాయి కదా, అది ఉంటాయి కదా. ఇది దాన్ని చేసే పని చేస్తూ ఉంటుంది. సో చేస్తూ ఉన్నప్పుడు అంటే ఇది రొటీన్గా చేసే పనే, రైట్. మనం ఎలాగైతే అన్నం తింటామో అట్లాగా అనమాట. ఎలాగైతే మనకు మోషన్స్ ఎలా వస్తామో అట్లా న్యాచురల్ జరుగుతుంటుంది. ఇది మీడియంలో ఉన్నా లేకపోయినా ఇది జీన్ చేయాల్సిన పని చేస్తూనే ఉంటుంది అనమాట. అట్లా సాధారణంగా దీన్ని చేసే పని రిప్రెసర్ ఎంఆర్ఎన్ఏ తయారు చేసి రిప్రెసర్ ప్రోటీన్ అనేది రిలీజ్ అవుతుంటుంది. సో రిలీజ్ అవుతున్నప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఎప్పుడు ఎలా ఉంటుంది, యాక్టివ్ స్టేట్ ఉంటుంది, అంతే కదా. మరి యాక్టివే కదా దీని పని. అబ్బా, లాక్టోజ్ మీడియంలో ఉన్నా లేకపోయినా ఈ జీన్ మాత్రం ఎప్పుడు కూడా రిప్రెసర్ ఎంఆర్ఎన్ఏ నుంచి రిప్రెసర్ ప్రోటీన్ తయారు చేసేది యాక్టివ్లో ఉంటుంది. ఇది ఏం చేస్తుందంట అంటే పోయి ఇక్కడ ఆపరేటర్ జీన్లోకి అతుక్కుంటుందంట. సో అతుక్కున్నప్పుడు ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడి నుంచి వచ్చిన రెప్రెసర్ ప్రోటీను, ఓకే, రెప్రెసర్ ప్రోటీను ఇక్కడికి వెళ్ళి అతుక్కుంటుంది. అంటే అతుక్కున్నప్పుడు ఇది ఏంటంటే ఇండైరెక్ట్గా మనకు ఏదో ఒక దాన్ని అడ్డు చెబుతున్నట్టు. ఇదేంది, దీన్ని ఏమంటారు అంటే ఇక్కడ ఆపరేషన్ కదా, ఆపరేటర్ సెంటర్ దగ్గర ఇది అతుక్కుంటుంది. సో ఇది అతుక్కోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ స్ట్రక్చరల్ జీన్స్ అనేటివి స్టార్ట్ అవ్వాలంటే ఏం చెప్పినాము, ఇక్కడ ఉండే ప్రమోటర్ అనేది యాక్టివేషన్ అవ్వాలి. ఇది యాక్టివేషన్ కావాలంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఆర్ఎన్ఏ చూడండి, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అని ఒకటి వచ్చి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది, ఇలా వచ్చి ఇక్కడ అతుక్కోవాలి. అతుక్కున్నప్పుడు ఇది ఏమవుతుందంటే ఆపరేటర్ అనేది యాక్టివేట్ అయిపోయి స్ట్రక్చరల్ జీన్లో Z జీను, Y జీను, ఏ జీన్ అనేది ఏం చేస్తాయంటే ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. ఇది ఒక ఎంజైమ్ ఇది చేస్తుంది. కానీ ఈ రిప్రెసర్ ప్రోటీన్ పోయి ఉండడం వలన ఏమైందంటే ఇక్కడ ప్రమోటర్ రీజన్లో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ లేదా అంటే ఉంటుంది, కానీ ఎలా ఉంటుందంట అంటే జస్ట్ ఉండి అతుక్కున్నట్టుగా ఉంటుంది అనమాట. ఇట్లా ఉంటుంది. ఎందుకంటే ఈ రిప్రెసర్ ప్రోటీను ఈ సైట్లో ఉండిపోయింది కదా, అట్టనమాట, సైట్లో ఉండిపోయింది కదా. సో ఇది ఏంది, లైక్ బ్లాకింగ్ చేసినట్టు. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది వస్తుంది కానీ లూజ్గా అటాచ్ అవుతుంది అనమాట. సో లూజ్గా అటాచ్ అయినప్పుడు ఇక్కడ ప్రమోటర్స్ దగ్గర ఇది ఏంటంటే యాక్టివేషన్ అవ్వదు. యాక్టివేషన్ ఇది కాకుంటే ఇవి కూడా జీన్స్ కూడా పనిచేయవు కదా. సో ఈ జీన్స్ పనిచేయలేదంటే మనకి ఏమవ్వదు, ట్రాన్స్క్రిప్షన్ జరగదు. గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్క్రిప్షన్ జరగదు. ఓకే, ట్రాన్స్క్రిప్షన్ జరగలేదంటే ఏంది, దీని నుంచి ఎంజైమ్స్ రావు కదా. అంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ దీనికి లూజ్గా అటాచ్ కావడం వల్ల ఈ స్ట్రక్చరల్ జీన్స్ అనేవి పనిచేయవు. ఇవి పనిచేయాలంటే ఇది యాక్టివ్లో ఉండాలా, టైట్గా బాగుండాలి అనమాట, ఉండాలా కదా. ఇక్కడ మీకు ఒక లాజిక్ చెప్తాండి. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అని ఎందుకు వచ్చిందంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎప్పుడైనా కూడా ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది కాబట్టి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది పార్టిసిపేట్ అవుతుంది. ఓకే, ట్రాన్స్క్రిప్షన్ జరిగిన తర్వాత ఏమవుతాయంటే ఎంజైమ్స్ తయారవుతాయి. ఇది వచ్చినప్పటికీ లూజ్గా ఉండడము, ఇది యాక్టివేషన్ కాకపోవడం వల్ల ఇవి పని చేయకుండా పోవడము, ఇక్కడ ఎంజైమ్స్ కుదరనమాట. అట్లాగా అందుకే ఏమంటారు అంటే ఈ ఫస్ట్ కాన్సెప్ట్ వరకు మనం చెప్తాం. ఓకే, అందుకే ఏమంటారు అంటే
లాక్టోజు మీడియంలో లేనప్పుడు ఈ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చినప్పటికీ లూజ్గా బైండింగ్, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది లూజ్ బైండింగ్ కావడం వల్ల మనకి ఇది పని చేయకుండా వెళ్తుంది. చూడండి, ఇది పని చేయకుండా అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఇది అంటాడు, ఎప్పుడైతే మీడియంలో లాక్టోజ్ అనేది ఆబ్సెంట్ ఉందో ఈకోలై బ్యాక్టీరియాలో ఉండే డిఎన్ఏలో ఉండే ఆపరాన్ అనేది కూడా హాఫ్ అయిపోతుంది. చూడండి, హాఫ్ అయిపోతుంది అని చెప్తున్నాడు, రైట్? అది. సో ఇక్కడ చూడండి, రిప్రెసార్ ప్రోటీన్ అనేది ఆపరేటర్ రీజన్కు బైండ్ కావడం వలన ఈ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ఏమవుతుందంటే ప్రివెంట్స్ ది ట్రాన్స్క్రిప్షన్ ఆపరాన్. సో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ట్రాన్స్క్రిప్షన్ జరపాల యాక్చువల్గా. సో దీనివల్ల ఇది వచ్చి ఉండడం వల్ల ఈ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ చేయవలసిన ట్రాన్స్క్రిప్షన్ అనేది ప్రివెంట్ చేస్తుంది అని చెప్తున్నమాట. అది. సో ఇంతవరకు నేర్చుకోండి. నెక్స్ట్ చూద్దాం మనకు. ఓకే, ఇక్కడ ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ చేసినాం కదా, అంటే ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ లాక్టోజ్ చూసినాం. మరి లాక్టోజ్లో ఈకోలై బ్యాక్టీరియా అనేది లాక్టోజ్ మీడియంలో ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ స్లైడ్ ఎలా ఉందో ఇలా అనమాట, రైట్? ఇలా ఉంది. సో లాక్టోజ్ ఆబ్సెన్స్ అయినప్పుడు ఆపరాన్ అనేది హాఫ్ అయిపోతుంది. సో ఆఫర్ అయిపోతే ఎంజైమ్స్ రావు, అట్లా. నెక్స్ట్ చూడండి, మనకు లాక్టోజ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లాక్టోజ్లో ఆఫరాన్ అనేది ఆన్ అవుతుందని చెప్తాడు. చూడండి, ఇప్పుడు ఇది అర్థం కావాలంటే నీకు ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు ఇదే ఈకోలై బ్యాక్టీరియా లాక్టోజ్ మీడియంలో పెరుగుతుంది. అంటే లాక్టోజ్ ఉన్న మీడియంలో పెట్టినామనుకో, ఇది ఏం చేస్తుంది, లాక్టోజ్ను తనలోకి తీసుకుంటుంది, తింటుంది కదా. ఎందుకు? అది లాక్టోజ్ బ్యాక్టీరియా కూడా ఒక జీవే కదా, మరి బతకాలన్నప్పుడు లాక్టోజ్ తినాలి, మనం అన్నం తిన్నట్టు తింటుంది కదా. సో తిన్నప్పుడు ఏమవుతాయంటే చూడండి, ఇప్పుడు వీటి వరకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తాను, రైట్? చూడండి, సో మీడియంలో లాకోప్రాన్ మీడియంలో ఇది అది ఉంది, ఈకోలై బ్యాక్టీరియా ఉంది. బ్యాక్టీరియా ఉన్నప్పుడు ఈ లాక్టోజ్ను తనలోకి తీసుకోయింది. వాటి వరకు కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు తెలుసు, మనకు ఈకోలై బ్యాక్టీరియాలో డిఎన్ఏ ఉంటుంది కదా, డిఎన్ఏ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. డిఎన్ఏ ఉంటే ఇప్పుడు దీని మీద నెంబర్ ఆఫ్ జీన్స్ ఉంటాయి డిఎన్ఏలో. ఈ భాగాన్ని, నెంబర్ ఆఫ్ జీన్స్ ఉండే భాగాన్ని ఆపరాన్ ఉంటుంది అని చెప్పేసి దీన్ని ఆపరాన్ అంటారు అని చెప్పి మనకు తెలుసు కదా. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఊహించుకున్నాం కదా. ఊహించుకుంటే ఇదేంటి, ఈకోలై బ్యాక్టీరియాలో ఉంది ఇది డిఎన్ఏ. అది చూడండి, ఇక్కడ ఊహించుకుంటే మనం ఇంతకుముందు చెప్పినాను నేను, ఇది పని చేయాలంటే ఈ ప్రమోటర్ పని చేయాలా, ఈ మూడు పని చేయాలంటే ఇది పని చేయాలా అని కదా, రైట్? ఇప్పుడు సర్వసాధారణంగా ఎప్పుడు నీకు లాక్టోజ్లో ఈకోలై బ్యాక్టీరియా ఉన్నా లేకపోయినా ఈ రెగ్యులేటర్ జీన్ కానీ ఇన్హిబిటర్ జీన్ కానీ తన పని చేసుకునే పోతుంటుంది. రిప్రెసర్ ఎంఆర్ఎన్ఏని రిలీజ్ చేస్తూనే ఉంటుంది. సో రిప్రెసర్ ఎంఆర్ఎన్ఏ నుంచి ఇది ఏంటంటే రిప్రెసర్ ప్రోటీన్ రిలీజ్ చేస్తుంది కదా. సో రిప్రెసర్ ప్రోటీన్ రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది చూడండి, మనకు అంత అర్థమవుతుంది కానీ ఈ ట్విస్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఇది ఎప్పుడు చేసే విధంగా రిప్రెసర్ ఎంఆర్ఎన్ఏని రిలీజ్ చేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ ఈ ప్రోటీన్ ఎప్పుడు మాదిరిగానే ఏం చేస్తుందంటే ఎంఆర్ఎన్ఏ నుంచి అయిన తర్వాత ప్రోటీన్ రిలీజ్ చేస్తుంది. ఈ ప్రోటీన్ ఏంది రీప్రెసర్ ప్రోటీన్ రిలీజ్ చేస్తుంది కదా. ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి ప్రోటీన్ సాధారణంగా. ఇది ఏం చేస్తుందంటే ఇక్కడి నుంచి పోయి ఇక్కడికి అతుక్కోవాలా కదా, అతుక్కోవాలా లేదా? అతుక్కుని పోయేటప్పుడు ఒక పొరపాటు జరుగుతుందంట. ఏమంటే ఈకోలై బ్యాక్టీరియా లాక్టోజ్ మీడియంలో లాక్టోజ్ని తిన్నప్పుడు ఈ కొంత లాక్టోజ్ అనేది తన శరీరంలోకి ఏదో విధంగా పాకుతుంది, అంటే ఏదో విధంగా ఎంటర్ అవుతుంది. అంటే ఇది తినింది కదా, ఇంకెందుకు? ఇప్పుడు నోట్లో నుంచి తినడం ఒక ఎత్తు ఈకోలై బ్యాక్టీరియా, కానీ ఈ లాక్టోజ్ మీడియంలో ఈకోలై బ్యాక్టీరియా అనేది నోరు గీరు ఉండదు కదా, జనరల్ జీవి కాబట్టి ఇది నోరు గీరు అని మనం మాట్లాడకూడదు, నోటి ద్వారా తీసుకోయింది అనుకుందాం కదా. తీసుకున్నప్పుడు ఏదో విధంగా లాక్టోజ్ అనేది ఈకోలైలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అనేది ఏం చేస్తాయంటే ఎంటర్ అంటే దాని అర్థమైంది జీన్లోకి ఎంటర్ అవుతాం అంటే ఇట్లా, ఓకే కదా. ఇక్కడ ఆపరాన్ ఉంది, ఇక్కడ ఎంటర్ అవుతుంది కదా, ఎంటర్ అవుతుంది.
లా నాకు డౌట్ ఉంది. ఈకోలై బ్యాక్టీరియా అనేది లాక్టోజ్ని తినింది, బాగుంది. మరి ఎట్లా ఎంటర్ అవుతుంది అబ్బా ఇది డిఎన్ఏ లేకంటే ఏమో, మరి సూక్ష్మజీవి కాబట్టి అలా జరగొచ్చేమో అని వాళ్ళు శాస్త్రవేత్తలు చెప్పిండొచ్చు. కాబట్టి లాక్టోజ్ అనేది ఏదో ఒక పార్టికల్ అనేది ఇండైరెక్ట్గా వెళ్ళి డిఎన్ఏలో ఒక భాగంలోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో ఆ ఎంటర్ ఏదంటే రిప్రెసార్ ప్రోటీన్ వస్తప్పుడు మనం ఇక్కడ అన్నాం కదా, ఇది ఇక్కడికి వచ్చి లాక్టోజ్ మాలిక్యూల్ అనేది ఏదో ఒక చిన్న పార్టికల్ దీంట్లో అడ్డుగా ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే, అడ్డుగా రిప్రెసర్ ప్రోటీన్లో ఈ మాలిక్యూల్ దీంట్లోకి ఇరుక్కుంటుంది. ఇరుక్కున్నప్పుడు ఇది పోయి ఈడ అతుక్కోవాలా, కానీ దీని స్ట్రక్చర్ మారిపోయిందా లేదా? సో మారిపోయినప్పుడు ఇదేమవుతుంది అంటే ఇక్కడ అతుక్కోలేదు. సో అతుక్కోలేదు కాబట్టి ఇక్కడ ఎప్పటి నుంచో రెడీగా ఆర్ఎన్ఏ పాలిమరేజు ఉంటుంది కదా, ఇది ఉండింటుంది. ఇది ఏం చేస్తుంది అంటే టైట్గా అతుక్కుంటుంది, ఇంకా దీనికి టైట్గా అతుక్కుంటుంది. సో ఎప్పుడైతే టైట్గా అతుక్కోయిందో ఈ స్ట్రక్చర్ జీన్స్ వెంటనే యాక్టివేట్ అయిపోతాయి. జెడ్, వైజిన్ ఇవన్నీ యాక్టివేట్ అయిపోతాయి. ఎప్పుడైతే ఇవి యాక్టివేట్ అయినాయో దీని నుంచి ఒక ఎంజైమ్ వస్తుంది, అదే బీటా గలక్టేజ్ ఎంజైము, ఇదేమో పెర్మినేజ్ ఎంజైము, ఇదేమో ట్రాన్స్ అడక్టేజ్ ఎంజైమ్ అట్టనమాట. అంటే ఈ ఎంజైమ్ కంటే ముందు ఏం చేస్తారంటే లాక్ ఎంఆర్ఎన్ఏ వస్తుంది, మనకు తెలుసు. ఇప్పుడు ఈ జీన్స్ నేను ఫాస్ట్ చెప్పాలని చెప్పినాను. ఈ జీన్స్ ట్రాన్స్క్రిప్షన్లకి గురవుతాయి కదా, ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్లోకి ఎంటర్ అయినప్పుడు ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంది, లాక్ ఎంఆర్ఎన్ అనమాట, ఇది ఎంటర్ అవుతుంది. సో ఎంఆర్ఎన్ఏ నుంచి మనకు ఇది ట్రాన్స్లేషన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది టైట్గా బౌండ్ కావడం వల్ల మనకు ఎందుకు బౌండ్ అయింది, ఇది వచ్చి ఇది లాక్టోజ్ మాలిక్యూల్ రెప్రెసర్ ప్రోటీన్కు ఒక ఇండ్యూజర్గా వచ్చేసి అడ్డు అయింది, స్ట్రక్చర్ మారిపోయింది కాబట్టి ఇది వచ్చి అతుక్కోలేదు. అప్పుడు ఇది టైట్గా అయిందనమాట. అప్పుడు వెంటనే యాక్టివేట్ అయినాయి. సో యాక్టివేట్ అయినప్పుడు ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. ఆర్ఎన్ఏ పాలిమరేజు టైట్గా బాండ్ కావడం వల్లనే ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటంటే లాక్ ఎంఆర్ఎన్ఏ ఫామ్ అయింది. లాక్ ఎంఆర్ఎన్ఏ ఫామ్ అయిందంటే ఏంటి, ప్రోటీన్స్ ఫామ్ అవుతాయని అర్థం కదా, అట్లా. సో ఇప్పుడు లాక్ ఎంఆర్ఎన్ఏ నుంచి మనకు ఎంజైమ్స్ రిలీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఓకే బీటా గ్యాలక్టేజు, ఇది పర్మియేజు, ఇది ట్రాన్సెక్టేజ్ అనమాట. సో మీకు ఇక్కడ డౌట్ వచ్చిందా, మరి ఈ ఎంజైమ్స్ వచ్చినాయి మేమేం చేయాలా, మాకు ఊకే పనిలాగా చెప్తున్నాం కాన్సెప్ట్ అనుకోవచ్చు కదా. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే ఈకోలై బ్యాక్టీరియా ఉంది కదా, ఈకోలై బ్యాక్టీరియా ఇంతకుముందు చెప్పినాను ఇక్కడ చెప్పినా చూడండి. ఈకోలై బ్యాక్టీరియా అనేది లాక్టోజ్ మీడియాను లోపలికి తీసుకున్నప్పుడు, అంటే ఇట్లా తీసుకున్నప్పుడు లోపల లాక్టోజ్ ఉంటుంది కదా, ఈ లాక్టోజ్ కరగాలంటే ఏం కావాలా, ఎంజైమ్స్ కావాలా. ఆ ఎంజైమ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే లాక్ ఆపరాన్ అనేది ఆన్ అయినప్పుడు పుట్టిన ఎంజైమ్స్ అనేటివి 3 వస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే ఎంజైమ్స్ను ఈ ఎంజైమ్స్ అనేటివి లాక్టోజ్ని కరిగిస్తాయి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, ఏంటంటే అసలు ఈకోలైలోకి లాక్టోజ్ పోయిందా లేదా అని నాకు డౌటే. పోయింది అనుకోండి, కానీ ఈకోలై బ్యాక్టీరియా అనేది లాక్టోజ్ మెటీరియల్ పెరిగేటప్పుడు లాక్టోజ్ ఒక పార్టికల్ అనేది పోయి ఇక్కడ అతుక్కోవడం వల్ల పనిచేయలేదు కదా. ఇప్పుడు ఇదేం చేస్తాయి, ఆన్ చేసింది ఆపరాన్ని. ఇప్పుడు ఈ జీన్స్ వస్తున్నాయి కదా, ఏది బీటా గెలక్టోజు, తర్వాత వచ్చేసి ప్రిమరేజు, తర్వాత వచ్చేసి ట్రాన్సెక్టేజు. చూద్దాం, చూడండి. ఈకోలై బ్యాక్టీరియా లాక్టోజు మీడియంలో పెరిగినందుకు ఏదో ఒక పార్టికల్ లాక్టోజ్ అనేది ఈకోలై బ్యాక్టీరియాలో ఉన్న డిఎన్ఏలోకి ఇక్కడ డిఎన్ఏలోకి వెళ్ళి ఇక్కడ జరుగుతున్న ఇండ్యూజర్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ చొచ్చుకుంటుంది అనమాట. అంటే నాకు తెలిసినంత వరకు ఈకోలై బ్యాక్టీరియా ఇంకా తినలేదు లాక్టోజ్ని. జస్ట్ ఈకోలై బ్యాక్టీరియా మీడియంలో లాక్టోజ్ మీడియంలో ఉన్నందుకు ఇది జరిగిందనమాట. లాక్టోజ్ అనే మాలిక్యూల్ ఏదో తన బాడీ రూపంలో పోయి డిఎన్ఏలో ఈ పార్ట్లో ఆపరాన్ పార్ట్లో చొచ్చుకోయింది అనమాట. అంతేగాని ఈకోలై బ్యాక్టీరియా లోపలికి తినలేదు అని చెప్పేసి నాకు అర్థమైంది ఈ కాన్సెప్ట్లో. ఓకే, సరే, ఏదేమైనా కూడా జరిగిపోయింది. ఇక్కడ ఇది ఆర్ఎన్ఏ పాలిమరేజ్ టైట్గా బైండ్ అయింది, యాక్టివేట్ అయిపోయినాయి ఇవన్నీ, రైట్. లూజ్గా అయింది కాబట్టి ఆఫ్ అయింది, టైట్గా అయింది కాబట్టి ఆన్ అయింది అనమాట. ఇదంతా తెలుసు. ఇప్పుడు ఈ 8 ఎంజైమ్స్ రిలీజ్ అయినాయి లేదా, ఒకటి. ఓకే, ఇప్పుడు ఈ బీటా గ్యాలక్టేజ్ ఎంజైమ్ ఏం చేస్తారంట అంటే
ఉన్న లాక్టోజ్ను బ్రేక్ చేసి గ్లూకోజ్ గెలక్టోజ్గా మారుస్తుంది. మళ్ళీ ఈ పర్మేజ్ ఎంజైమ్ ఏం చేస్తాడంట అంటే చూడండి ఇక్కడ చూడండి, లాక్టోజ్ యొక్క పర్మిబిలిటీని ఈకోలై బ్యాక్టీరియా బాడీలోకి ఇంకా ఎక్కువగా పంపుతుంది. అంటే ఏంది, ఇప్పుడు ఈకోలై బ్యాక్టీరియా ఇంతవరకు తీసుకుంది లేదు, ఎవరికి తెలియదు. కానీ లాక్టోజ్ను ఇప్పుడు డైరెక్ట్గా నోట్లోకి పంపించడానికి పర్మిబిలిటీ చేస్తామంట ఇట్లా. ఓకే, పర్మిబిలిటీ అంటే ఎక్కువ లాక్టోజ్ని తీసుకున్నట్టు చేస్తామంట. సో ఎక్కువ లాక్టోజ్ వస్తుందంటే దాని అర్థమైంది, ఇప్పుడు లాక్టోజ్ ఉందంటేనే ఆపరాన్ అనేది ఆన్ అయింది లేదా ఆన్ అయింది. అట్లా ఎక్కువ లాక్టోజ్ పోవడం వల్ల ఇంకా ఎక్కువ ఆపరాన్ అనేది పనిచేస్తుంటామంట. అది నెక్స్ట్ మూడో ఎంజైమ్ ఏం చేస్తుందంటే ట్రాన్స్ అసిటైల్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే అసిటైల్ గ్రూప్ను ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పినాడు. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే రైట్, మీకు ఇక్కడ చెప్పాను కదా, ఇది చూడండి ఇక్కడ ఇన్యాక్టివ్ అయిపోయింది రిప్రెసర్ ప్రోటీన్, దీనికి వచ్చి బైండ్ కాలేదు, ఇది టైట్గా బైండ్ అయింది. రైట్, చూడండి లాక్ ఆపరాన్ గురించి 3 పదాలు చెప్పాడు ఇక్కడ. ఒకటి, లాక్ ఆపరాన్ అనేది ఇండివిజిబుల్ ఆపరాన్ అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, మనకు ఈకోలై బ్యాక్టీరియా లాక్టోజ్ ఉండే మీడియంలో ఉన్నందుకు మాత్రమే ఇది పనిచేసింది, లేకుంటే పనిచేయదు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే ఇండివిజిబుల్ ఆపరాన్, ఇది ఉంటేనే పనిచేస్తుంది. ఏదైతే ఉండాలా, లాక్టోజ్ కానీ ఉండొచ్చు, అల్లో లాక్టోజ్ కానీ ఉండొచ్చు, ఇండివిజువల్గా అనమాట. అది నెక్స్ట్, లాక్ ఆపరాన్ అనేది వర్క్స్ అండర్ ద నెగిటివ్ రెగ్యులేషన్ అన్నాడు. చూడండి ఇది ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ చెప్తాను, మనకు ఇవి తెలుసు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలా ఉన్నాయి కదా. ఎందుకు లాక్ ఆపరాన్ అనేది వర్క్స్ దేని కింద పనిచేస్తాయంటే నెగిటివ్ రెగ్యులేషన్ కింద పనిచేస్తా అని చెప్పినాడు కదా. నెగిటివ్ రెగ్యులేషన్ ఎట్లా అంటే చూడండి, ఎప్పుడు చూసినా ఈ రెగ్యులేటర్ జీన్లో నుంచి లేదంటే ఇన్హిబిటర్ జీన్లో నుంచి మనకు ప్రోటీన్ వస్తుంటుంది. ఎప్పుడు చూసినా దీన్ని ఆపాలని చూస్తుంది. ఈ ఆపాలనే పరిస్థితినే ఏమంటారంటే నెగిటివ్ రెగ్యులేషన్. దీనికి పుట్టుకతో వచ్చిన స్వభావం అనేది నెగిటివ్ రెగ్యులేషన్. ఈ నెగిటివ్ రెగ్యులేషన్లోనే ఈ లాక్ ఆపరాన్ అనేది పనిచేస్తుందని చెప్తున్నాడు. అందుకే లాక్టోజ్ లేకుంటే లాక్ ఆపరాన్ వర్క్స్ అండర్ ద నెగిటివ్ రెగ్యులేషన్. అంతే కదా, ఇప్పుడు పాజిటివ్ ఉంటే లాక్టోజ్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు అవసరం లేదు. అర్థమవుతుంది మనం చెప్పేది. లాక్టోజ్ ఉండడం వల్ల ఇదంతా పనిచేస్తుంది కదా. లాక్టోజ్ ఎప్పుడు ఎవరికింత పనిచేస్తుంది, ఒక నెగిటివ్ రెగ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంటుంది, సో దాన్ని కింద పనిచేస్తుంది. అంటే ఏంది, సర్వసాధారణంగా ఇది జరుగుతుంటే ఏంది, నెగిటివ్ రెగ్యులేషన్ జరుగుతుంది. కానీ ఇది రావడం వల్ల ఏంటంటే పాజిటివ్గా వెళ్ళిపోతుంది అనమాట. అట్లా ఓకే, ఇది ప్రోటీన్ రావడం దీన్ని ఆపడం ఎప్పుడు జరిగేది ఏంటంటే నెగిటివ్ రెగ్యులేషన్ జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో లాక్టోజ్ అనేది పనిచేస్తుందని చెప్తున్నాను అనమాట. అది ఇంకోటి ఏంటంటే మూడో పదం ఇచ్చాడు, కెటబాలిజం పాత్వే అంటే అని చెప్పా కదా. సో ఇప్పుడు బీటా గెలక్టోజ్ ఎంజైమ్ అనేది రిలీజ్ అయిన తర్వాత లాక్టోజ్ అనేది గ్లూకోజ్ నుంచి గెలక్టోజ్ రెండుగా మారిపోతుంది. సో ఇదేంది, కెటబాలిజం పాత్వే అనమాట. రైట్, అందుకు లాక్ ఆపరాన్ సపోర్ట్స్ ది కెటబాలిజం పాత్వే అనమాట. లాక్టోజ్ అనేది బ్రేక్ అయిపోయి గ్లూకోజ్ గెలక్టోజ్గా మారిపోతుంది. సో అర్థమైంది అనుకుంటా. ఇది నెగిటివ్ రెగ్యులేషన్ ఎందుకు అయిందో, నెగిటివ్ రెగ్యులేషన్ కిందనే పనిచేస్తుంది. పాపం ఇదేమో పాజిటివ్ చేయాలని చూస్తుంది, కానీ చేసేది మాత్రం నెగిటివ్ రెగ్యులేషన్ కింద చేస్తుంది. ఇక్కడ మేడం ఒక పాయింట్ చెప్తుందంటే, సో లో అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆపరాన్ ఈజ్ ఆల్వేస్ దేర్ అంటున్నారు. అంటే ఏంది, లో అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆపరాన్ ఈజ్ ఆల్వేస్ దేర్ అంటున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఈకోలై అనేది లాక్టోజ్ మీడియంలో పెరగలేదు అని మనం ఫస్ట్ చెప్పుకున్నాం. సో పెరిగినప్పుడు అంటే ఏంది, లేనట్టే కదా. లేనట్టు అంటే కంప్లీట్గా మనకేం కాల, ఇది హాఫ్ అయిపోవాలా ఆపరాన్ కదా. హాఫ్ కాదు, హాఫ్ అయినప్పటికీ కూడా ఎంతో కొంత అనేది లో అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ ఈ జీన్స్లో జరుగుతుంది, ఆపరాన్ జీన్స్లో జరుగుతుంది. ఎప్పుడు లాక్టోజ్ లేనప్పటికీ అని చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఈకోలైకి పర్మిబిలిటీ అనేది అంటే లోపలికి సెల్స్ చొచ్చుకొని ఇండైరెక్ట్గా ఏదో రూపంలో పోన స్వభావం లేనప్పుడు మనకు ఆ లాక్టోజ్ ఉన్నప్పుడు ఎలా వెళ్తుంది, లోపలికి వెళ్ళదు కదా. కాబట్టి దీనికి ఏదో పర్మిబిలిటీ ఉందన్నమాట ఈకోలైకి, అట్లా అనమాట. కాబట్టి లాక్టోజ్ లేనప్పుడు కూడా మనకేం జరుగుతుందంట అంటే
లో అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆప్రాన్ అనేది ఈజ్ ఆల్వేస్ దేర్. ఎంతో కొంత అనేది జరుగుతుంది అని చెప్తున్నాం అనమాట. ఎంతో కొంత అంటే ఏంది, ఇక్కడ లూజ్గా టైట్ అయినప్పటికీ వచ్చినప్పుడు కూడా ఎంతో కొంత భాగం పని జరుగుతుంది అని చెప్తున్నాం అనమాట. అంతే. అది మనకు ఎగ్జామ్ అడగవచ్చు, లో అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆప్రాన్ ఈజ్ ఆల్వేస్ దేర్ అంటే ఎస్ జరుగుతుంది. అంతేగాని లాక్టోజ్ లేదు కదా అని చెప్పేసి కంప్లీట్గా హాఫ్ అయిపోదు, ఎంతో కొంత జరుగుతుంది అని చెప్తున్నాం అనమాట. అది లాక్టోజ్ ఉందనుకో ఇది ఎట్లా ఆనే, మనకి ఇది పెద్ద సంబంధం కాదు. లేనప్పుడు కూడా ఎంతో కొంత జరుగుతుంది, ఎక్స్ప్రెషన్ జరుగుతుంది అంటున్నాడు, అంటే పని జరుగుతుంది దీంట్లో అట్లా. సో ఇంతటితో ఆపరాన్ కాన్సెప్ట్ కంప్లీటెడ్. చూడండి ఇక్కడ ఇంతకుముందేమో మనకు ఎంజైమ్స్ ఇచ్చిన ప్రోటీన్స్. చూడండి ప్రోటీన్స్, ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. ఎంజైమ్స్ అన్ని ప్రోటీన్సే కాబట్టి ఇది ప్రోటీన్సే. కాబట్టి ట్రాన్స్క్రిప్షన్ నుంచి ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్లేషన్ ప్రోటీన్స్ మారుతుంది లేదా అల్టిమేట్గా. ఎంజైమ్స్ ఇచ్చినాయంటే మనం భయపడకూడదు. ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ అని ఎందుకు ఇచ్చినారంటే ఇది ఇప్పుడు అర్థమైందా. చూడండి ఇది బాగా మీరు గమనిస్తే అర్థమవుతుంది. రైట్. మీకు అర్థం కావడానికి ఇది పెట్టిన స్లైడ్ అంతే. ఇది ఆప్షన్స్లో ఉన్నప్పుడు, ఇది ప్రజెంట్లో ఉన్నప్పుడు లాక్టోజ్ అట్లా. చూడండి ఇక్కడ అలా ఉంది. రైట్. రైట్, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది టాపిక్ మొత్తం. ల్యాక్ ఆపరాన్ చాప్టర్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది.